సమయంలో మనము ప్రార్థనలోనికి వెళ్ళడానికంటే ముందు దేవుని వాక్యాన్ని వింటాము. మన మధ్యలో రాజు అన్న ఉన్నాడు. ఈ సమయాన్ని అన్నకు అప్పగిస్తాం. ఓకే, ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన వాక్యం కొరకై. పరలోకమందున తండ్రి, ప్రభువైన యేసునామమున మీకు వందనాలు. ఈరోజు ప్రభువా జూమ్ మీటింగ్ ద్వారా ప్రార్థన కొరకై మమ్మల్ని సిద్ధపరిచారు. మీకు స్తోత్రాలు. దేవుని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, సహాయం చేయండి. ఈ సమయాన్ని దీవెనకరంగా చేయండి ప్రభువా. తృప్తికరంగా చేయవలసి మనవి చేస్తూ కృతజ్ఞులమై స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యంలో కొంతసేపు మనం వాక్యం చూసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకుందాము. దైవ గ్రంథం ఉన్నవారు దయచేసి మీ భాగాన్ని చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 22వ వచనము 41, 42 చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 22వ వచనము 41, 42 చదువుకుందాం. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదుమనెను. 41, 42 వచనాలు. అంతటి వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నిన్నెరుగుదును. కానీ నీవు నన్ను పంపితివనియు చుట్టూ నిలిచియున్న ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పితేనేను. ఈ సందర్భం మనకు అందరికి కూడా తెలుసు. లాజరు చనిపోయి 4 దినాలు అయిపోయిన తర్వాత యేసు ప్రభువారు అక్కడికి వెళ్ళాడు. మరి 4 రోజుల తర్వాత వెళ్ళినప్పుడు మార్త ప్రభువును చూసిన తర్వాత చెబుతున్న మాట ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఏమడిగినా కూడా దేవుడిని మాట వింటాడు. ఈ మాట మనకు మరి ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇప్పుడు ఏమడిగినా కూడా మరి దేవుడు మనం ఇప్పుడు అడిగినా కూడా ఇవ్వగలడా అనేటువంటి ఆ యొక్క ఆలోచన మనం కలిగి ఉండాలి. కాబట్టి ప్రార్థన చేస్తుంటున్నాం. ఇప్పుడు అడిగినా ఇస్తా అన్న మాట కంటే మనము చేసిన ఎన్నో దినాలకు చేసిన ప్రార్థనలు ఎన్నో దినాలకు ఇచ్చి ఉంటాడు. అయితే ఇప్పుడు ఏమడిగినటువంటి ఇచ్చేటువంటి మాట అనేది మన జీవితాల్లో ఉండాలి. ఇది ఎప్పుడు నెరవేరుతుంది? ఇప్పటికిప్పుడు మనం చేసిన ప్రార్థనకు జవాబు ఎలాగ నెరవేరుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనకు గుర్తుకొస్తా ఉంది. ఏంటంటే, తండ్రి, నీవు నా మనవి వినినందున అనే మాట చూస్తుంటున్నాం. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని ఎరుగుదును. తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు వారికి మాట వింటా ఉన్నాడు. ఎల్లప్పుడూ వింటా ఉన్నాడు. ఎప్పుడు చేసినా వింటాడు. ఇప్పుడు కూడా వింటాడు, ఎప్పటికీ వింటాడు అనేటువంటి మాట మనం చూస్తుంటున్నాం. ఎందుకు? దీనికి ఇంత కారణం ఏమిటి? ఆయన మరి ఇప్పుడు చేసినా కూడా అంత త్వరితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి జవాబు దొరకడానికి గల కారణం ఏమిటి? మనం మొట్టమొదటిగా ఆలోచిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి మాట వినేవాడుగా ఉన్నాడు. తండ్రి మాట. మనం ఎప్పుడైతే దేవుని మాట వింటామో, దేవుని మాట, అప్పుడు ఆయన మన మాట వింటాడు. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచిస్తే ఏంటంటే, మన మనవి ఆయన వినడం కాదు. ఆయన మనవి ఆయన చెప్పినప్పుడు ఆయన ఏదైతే మనకు చెప్తాడో అది వినడం ప్రాముఖ్యం, అది చేయడం ప్రాముఖ్యం. తరువాత ఆయన మనవి వింటాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చూస్తే ఉంటే, ఎవడు దీనుడై, నా మాట మనకు తెలిసిన మాట యెషయా గ్రంథంలో 66వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతాను, వినండి. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగి యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకుచుండును. కాబట్టి మొట్టమొదటగా మనము ఆయన మాట వింటే, మనం ఎప్పుడు ఏ మాట చెప్పినా కూడా ఆయన వింటాడు అనేది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి దైవ గ్రంథంలో అనేకమైన వారితో దేవుడు కూడా కొన్ని విషయాల్లో ప్రతికూలమైన మాటలు మాట్లాడాడు. ఏంటంటే, ఇశ్రాయేలుతో ఏమని మాట్లాడాడు
చూడండి, యిర్మీయా గ్రంథంలో ఇశ్రాయేలుతో చెప్తున్న మాట ఏంటంటే, నేను వారి మాట వినను అనేటి మాట. చూడండి, 7వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయము ఒక మాట చూస్తే, వారి కొరకే చేసిన ప్రార్థన. కాబట్టి 7వ అధ్యాయం 16వ వచనంలో, కాబట్టి నీవు నీ జనం కొరకు ప్రార్థన చేయకము, వారి కొరకు మరణను ప్రార్థన చేయకము, నన్ను బ్రతిమాల కొనకము, నేను నీ మాట వినను. చూడ, నేను నీ మాట వినను. ఎందుకు ఆయన ఈ మాట మాట చెప్తుంటున్నాడు, నేను వినను? ప్రియమైన వారలారా, దానికి కారణం ఏమిటంటే, మనము ఆయన మాట వినలేదు కాబట్టి ఆయన మన మాట వినడు. బైబిల్ గ్రంథంలో ఉంది, నా మాట విని నన్ను పంపినది విశ్వాసం. ఇంకోటి ఏమిటంటే, నా యందు మీరు, మీ యందు నా మాటలు. కాబట్టి నా మాట మీ జీవితంలో ఎప్పుడైతే నెరవేర్చుకుంటారో అప్పుడు నేను మీకు మీ మాట నేను వింటాను అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, వాస్తవానికి మన జీవితంలో మనము బాల్యదినం నుంచి, చిన్నప్పటి నుంచి మనము దేవుని మాట వినకపోవడం అనేది మనకు వాడుక. ఎక్కువగా వినం. అందుకే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, యిర్మీయా గ్రంథం 21వ అధ్యాయంలో 22వ అధ్యాయం 21వ వచనంలో చాలా చక్కటి మాట మనకుంది. యిర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం, నీ క్షేమకాలములలో నీతో మాట్లాడుతాను కానీ నేను విననని నువ్వు అంటివి, నా మాట వినకపోవుటయే నీ బాల్యం నుండి నీకు వాడుక. చూడండి, మాట వినకపోవడం. ప్రభు కూడా అదే మాట అంటున్నాడు, ఇశ్రాయేలు నీవు నా మాట వినినడ ఎంత మేలు, నీవు నా మాట వింటే ఎంతో మేలు. ప్రియమైన వాళ్ళరా, వాడు మనం గుర్తించుకోవాలా, ఇది నాన్న ప్రార్థన చేసే మనము ఆయన మాట వింటున్నామంటేనే మనము ఇప్పుడు చేసే ప్రార్థన ఆయన వింటాడు. వ్యక్తిగతమైన జీవితంలో మనం ఆయన మాట వింటున్నామంటేనే. ఎందుకంటే ప్రభువు మన హృదయాలు ఎరిగినవాడు. నా మాట వింటున్నాడా, నేను చెప్పిన మాట విని నెరవేరుస్తుంటున్నాడా, నా పని చేస్తుంటున్నాడా? అప్పుడు మనము ప్రార్థన చేసినప్పుడు, చిన్న ప్రార్థన కానీ పెద్ద ప్రార్థన కానీ, మరి ఏ విధం ప్రార్థన చేసినప్పటికీ ఆయన వింటాడు అనేది సత్యం. మరి ఆయన వినలేడు అంటే అర్థం ఏమిటంటే, మనము ఆయన మాట వినలేదు. దైవ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి మనం చూస్తూ ఉంటాం. ఆ వ్యక్తి మొరపెట్టినప్పుడు దేవుడు వినలా. మరి ఆ వ్యక్తి ఎవరంటే మనకందరికీ తెలుసు, సౌలు, ఇశ్రాయేల్ రాజు అయినటువంటి సౌలు. ఇశ్రాయేల్ రాజు సౌలు, దేవుడు తనను ఇశ్రాయేల్ మీద రాజుగా, మొట్టమొదటి రాజుగా నియమించాడు. ఆయనే నియమించాడు, ప్రజలు కోరుకున్నారు కాబట్టి నియమించాడు. మరి దేవుడు మా యొక్క సమూయేలు ద్వారా చెప్తున్న మాట మనం చూస్తూ ఉంటే, మీరు కానీ మీ రాజు కానీ దేవుడి మాట వినకపోతే ఆయన మీ మాట వినడు అనేటువంటి మాట నొక్కి చెబుతున్నటువంటి మాట. చూడండి, 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో 13-14 వచనము నేను చదువుతా వినండి. 13-14. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే, యెహోవా ఇతడిని మీ మీద రాజుగా నియమించి ఉన్నాడు. మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన మాటని విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగం చేయక మిమ్మును ఏలు రాజులు మీ దేవుడిని యెహోవాను అనుసరించినట్లా మీకు క్షేమం కలుగును. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసినట్లా యెహోవాతో నీ పితరులకు విరోధంగా ఉండినట్లు మీకును విరోధంగా ఉండును. యెహోవా మాట వినక అనే మాట. ప్రియమైన వారలారా, ప్రభు చెప్పాడు సౌలు విషయంలో, మరి మాట వింటే మీరు రాజులు కానీ మీరు కానీ నేను మీ మాట విని మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, లేకపోతే నేను మరి మీ మాట వినను. ప్రియమైన వారలారా, సౌలు ఎంత పరిస్థితిలోకి వచ్చాడంటే, మరి దేవుడి చేత నియమింపబడిన వ్యక్తితో దేవుడు మాట్లాడకపోవడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఎంత బాధాకరం. ఇంట్లో కుటుంబంలో కుమారుడు, తండ్రి, తల్లి వీళ్ళందరూ ఉన్నారు. కుమారుడు తప్పు చేశాడు అనుకోండి, మరి కుమారుడితో తండ్రి మాట్లాడకపోతే కుమారునికి ఎంత బాధ ఉంటుంది. ప్రతి విషయంలో తండ్రి తనతో మాట్లాడే విషయం ఉంటే కుమారుడితో మాట్లాడుకోకుండా, కుమారుడు యొక్క చేష్టలకు తట్టుకోకుండా తండ్రి తనను దూరంగా ఉంచి మాట వినకపోతే కుమారుడికి ఎంత బాధ.
అదే విధానంలో మరి ఇశ్రాయేల్ రాజైనటువంటి సౌలు దేవుని మాట వినకలేకపోవడం ద్వారా దేవుని కూడా బాధ కలిగి తాను మొరపెట్టినప్పుడు, తాను మరి మనవి చేస్తున్నప్పుడు తను మనవి వినలేదు అనేటువంటి మాట చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఇక్కడ మనం ఆలోచిస్తే మొదటి సమయంలో 14 అధ్యాయంలో 37 వచ్చి నేను చదువుతా వినండి. మొదటి సమయంలో 14:37. సౌలు ఫిలిష్తీయుల వెనుక నేను దిగిపోయినట్లా నీవు ఇశ్రాయేళ్ల చేతికి వారిని అప్పగింతువా అని దేవుని యొద్ద విచారణ చేయగా ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరమీయక ఉండెను. చూడండి ఎంత దౌర్భాగ్య స్థితిలోకి సౌలు వెళ్ళిపోయాడంటే, మరి నేను వెళ్తే వాళ్ళు అప్పగిస్తావా అంటే దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వడం లేదు, దేవుడు మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడడం లేదు? ఏది కారణం? దేవుడే నియమించాడు కదా సౌలుని. మరి సౌలు నియమించినప్పుడు దేవుడు తన మనవిని ఎందుకు వినలేదంటే, సౌలు దేవుని మనవిని వినలేకున్నాడు, దేవుని మాట వినలేదు. ఎన్నోసార్లు దేవుని ఆజ్ఞను తృణీకరించాడు, ఎన్నోసార్లు దేవుని మాట వినుకోకుండా స్వలాభిపేక్షకు ప్రజల మాట విన్నాడు. దేవుని మాట కంటే ప్రజల మాటను ఎక్కువగా అనుసరించిన వాడుగా చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క విషయమే కాదు, ఇక్కడే కాదు, చివరికి తన జీవితంలో చివరి దినాలకు వచ్చి మరి ఫిలిష్తీయులతో యుద్ధం చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి వారిని చూసి, ఫిలిష్తీయులను చూసి హృదయంలో భయకంపం కలిగినప్పుడు వెళ్ళి దేవుని యొద్ద విచారణ చేయాలని కోరుకుంటే దేవుడు అతనికి కనీసము, చూడండి ఒక మాట ఉంది మనం చూస్తే మొదటి సమూయేలు 28వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతా విన్నాను. మొదటి సమూయేలు 28వ అధ్యాయం 5వ వచనం. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపం నంది యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీయూ సెలవీయకుండెను. చూడండి ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ప్రియమైన వారిలో కష్టాలు ఉన్నప్పుడు నేను పలుకుతాను, కష్టాలు ఉన్నప్పుడు నేను వింటానన్న ఆ ప్రభువు సౌలు కష్టాల్లో ఉన్నప్పుడు ఫిలిష్తీయుల దండు తన చుట్టూ ఉన్నప్పుడు దేవునికి మొరపెడుతూ ఉంటే దేవుడు వినలేదు. దేవుడు స్వప్నముల ద్వారా కానీ, ఒక ప్రవక్త ద్వారా కానీ, ఊరీము ద్వారా కానీ, దేని ద్వారా కూడా అతనికి ప్రత్యుత్తరం ఇవ్వడానికి ప్రభువు ఇష్టపడలేదు. ఈ స్థితికి గల కారణం, దేవుడు తన మాట వినలేకపోవడానికి గల కారణం ఏంటంటే తన చేతులారా చేసుకున్నది దేవుడి మాట వినలేదు. కాబట్టి ఇప్పుడు ఈ దినాన మనము మొరపెట్టడానికి వచ్చి ఉంటున్నాం, దేవుని సందులో ప్రార్థన చేయడానికి వచ్చి ఉంటున్నాం. మనము ప్రార్థన చేసినటువంటి మనము మరి మన మనవి వినాలంటే మొట్టమొదటగా మనము ఆయన మనవిని, లేకపోతే ఆయన చెప్పింది మనము చేస్తుంటున్నామా, ఆయన మాట విన్నామా? వ్యక్తిగతంగా మన జీవితంలో పరీక్షించుకోవాలి. ఈ దినాల్లో ఆయన మాట వినకోకుండా ఎన్నిసార్లు మనం తిరుగుబాటు చేస్తూ వచ్చాము, ఎన్నిసార్లు దేవుని ఆత్మ విషయంలో మరి దేవునికి మరి ఆయన మాట వినుకోకుండా మనం దూరంగా ఉంటూ వచ్చాము. ఇలాగా ఉంటున్నప్పుడు మనవి చేస్తే ఆయన ఎందుకు వింటాడు? నా మాట వింటే నేను వింటా అంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు కూడా మనం చూస్తూ ఉంటే నిర్గమాకాండం 3వ అధ్యాయంలో గమనిస్తే 3వ అధ్యాయం 7వ వచనంలో ఇశ్రాయేలు మొర నేను విన్నాను అని మోషేతో అంటున్నాడు. వారు ఎంతగా మొరపెట్టారో అదే ఇశ్రాయేలు యొక్క మొర ఒక దినాన దేవుడు వినలేదు. న్యాయాధిపతులు 10వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటే 10వ అధ్యాయం 12-16 నుంచి ఇశ్రాయేలు మొరపెడుతున్నారు. వారు చేసిన దుర్మార్గం తెలుసుకొని మరి వారు మొరపెట్టారు. అన్ని జనుల వైపు, అన్ని లోకస్తులుగా ఆ యొక్క విగ్రహాల వైపు వెళ్ళినప్పటికీ దేవుడు వారి మాట వినలేదు. తెలుసుకున్నారు. వారు మొరపెడతా అంటే దేవుడు వినలేదు. ఎందుకంటే మరి వారు ఒకప్పుడు తన మాట వినలేదు. కాబట్టి ఈ దినాన వారి మనవి, వారి మొరను ఆయన వినడం లేదు అని మనం గుర్తించుకోవాలి. కాబట్టి మనం ప్రార్థించే ఈ ప్రార్థన సమయంలో మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మన మనస్సాక్షి మనం చెప్తుంది, నీవు దేవుని మాట విన్నావా? మనము దేవుని మాట విన్నామా? ఏ విషయంలో వినలేదు, ఏ విషయంలో తప్పిపోయినాము, ఏ వాక్కు దేవుడు ఏ విధానంలో ఆ మాటను మనకు అనుగ్రహించినప్పుడు దానిని పెడచూని పెట్టాము. దేవుడు మనతో తన వాక్యం ద్వారా, ప్రవక్తల ద్వారా, దైవబిడ్డల ద్వారా, వాక్యం ద్వారా, సువార్త ద్వారా, ప్రత్యేక మీడియాల ద్వారా, అనేకమైన వాటి ద్వారా మనతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకు విలువ ఇచ్చి ఆ మాటను మనం నెరవేర్చినామా? అలాగైతే దేవుడు వింటాడు. అలాగైతే దేవుడు ఖచ్చితంగా మనం వింటాడు.
లేకపోతే మన మనవిని ఆయన వినడు. చూడండి, ఒక మాట మనం ఆలోచిస్తే హిజ్కియాను గురించి మనం చూస్తే, హిజ్కియా దేవుడు చెప్పాడు, నీకు మరణకమైన రోగం వచ్చినప్పుడు యెషయా పంపించాడు, నువ్వు చచ్చిపోతావు, ఇక నువ్వు బ్రతకవు అన్నాడు. అప్పుడు వెంటనే హిజ్కియా ఏం చేశాడు మనకు బాగా తెలుసు. తన గోడ వైపు తన ముఖాన్ని తిప్పుకున్నాడు, ఏడుస్తుంటున్నాడు. ఓ ప్రభా, నీ ఎలాగ నడుచుకున్నాను తెలుసు కదా, నీ మాట నేను విన్నాను కదా, మరి ఇదినా నువ్వు కూడా నాకు సహాయం చేయి, నన్ను ఎందుకు మరి నేను మరణం అవుతానని చెప్తున్నావు అనే మాట. చూడండి, యెషయా గ్రంథంలో ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాము. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం నేను చదువుతాను, వినండి. 38 మొదటి నుంచి. ఆ దినంలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడు యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధి ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలమేముగా సమస్తం నీ ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాకు ప్రార్థింపగా యెహోవాకు యెషయాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను. చూడండి ఏం చెప్తున్నాడు 5వ వచనంలో, నీవు కన్నీళ్లు విడిచి చూచి నీ ప్రార్థన నేను అంగీకరించాను. మరి హిజ్కియాకు ప్రార్థన అంగీకరించడానికి, ఆ వ్యక్తిని చూడడానికి గల కారణం ఏంటంటే, హిజ్కియా దేవుని మాట విన్నాడు, దేవుని వాక్కును, దేవుని మాట ప్రకారం నడుచుకున్నాడు. కాబట్టి హిజ్కియా కష్టాల్లో కూడా ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు, దేవుడు నీ ప్రార్థన నేను విన్నా, నీ కన్నీళ్ళు నేను చూశాను. ఇది మనం జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది. కాబట్టి మన జీవితంలో ప్రభు మాట వింటే చాలు, ఆయన మన మాట వింటాడు. ప్రాముఖ్యంగా మనం చేయాల్సింది మన మాట వినాలి, మనము చేసిన ప్రార్థన ఆయన వినాలి, జవాబు ఇవ్వాలంటే మొట్టమొదటిగా మనము ఆయన మాట విన్నామా లేదా. ప్రభువైన యేసుక్రీస్తు అదే మాట చెప్పేది, నువ్వు ఎల్లప్పుడూ నా మాట వింటావు. ఎందుకు వింటాడు? తండ్రి అయిన దేవుడు కుమారుడు మాట అంటే, కుమారుడు తండ్రి అయిన దేవుని మాట వినేవాడుగా ఉన్నాడు, చేసేవాడుగా ఉన్నాడు, ప్రవర్తించేవాడుగా ఉన్నాడు. తండ్రి మాట పొల్లు కూడా తప్పిపోకుండా జీవించిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టే తండ్రి కూడా కుమారుడు ఎప్పుడు చెప్పినా, ఎప్పుడు పలికినా, ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎప్పుడు మనవి విన్నవించుకున్నా తండ్రి వెంటనే ఆ మనవికి జవాబు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి నా మాట వినినే ఎడలా మీరు వింటే ఖచ్చితంగా నేను కూడా మీ మాట వింటాను. నా మాట వినకపోతే నేను మీ మాట వినను. సౌలు జీవితంలో అదే జరిగింది. దేవుడి మాట వినలేదు కాబట్టి దేవుడు మరి కష్టములలో ప్రార్థన చేస్తే దేవుడు తనకు జవాబు ఇవ్వలేదు. హిజ్కియా జీవితంలో చూస్తూ ఉంటే దేవుడు మాట విన్నాడు కాబట్టే, దేవుని ఆజ్ఞను అనుసరించాడు కాబట్టే తాను ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు కూడా ప్రత్యుత్తరముగా తనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు మరి మొరపెట్టినప్పుడు దేవుడు విన్నాడు. మరి వారు తప్పు చేసినప్పుడు దేవుడు వారి మొర వినలేదు. చూడండి ఎంత భేదం. మనం ఒకసారి గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుని మాట వింటున్నామా, అది ప్రాముఖ్యమైన విషయం. తర్వాత ఆయన మన మాట వింటాడు. ఎంత ప్రార్థన చేసినా ఏం చేసినా అది ముఖ్యం కాదు. అది ముఖ్యంగా ప్రభువుకు ముఖ్యం ఏంటంటే, నువ్వు నేను చెప్పిన మాట విన్నావా, అనుసరిస్తుంటున్నావా. అది ఆ యొక్క మార్గంలో ఎప్పుడైతే మనం వింటున్నామో వెంటనే దేవుడు మనము చేసే ప్రార్థన విని వెంటనే జవాబు ఇచ్చేవాడుగా ఉంటాడు. లేకపోతే మనం ఎన్ని సంవత్సరాలు మొరపెడతా ఉన్నప్పుడు కూడా జవాబు మనకంటూ దొరకదు. కారణం ఏమిటంటే మనం ఆయన మాట వినలేదు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇంకా ఎన్నో విషయాలు దైవ గ్రంథంలో ఉంటున్నాయి. దేవుని మాట విన్న వ్యక్తికి దేవుడు తన మాట వింటున్నాడు. అబ్రహాం చూడండి, ఎప్పుడు చూసినా అబ్రహాం దేవుని మాట వింటున్నాడు. అబ్రహాం కూడా ప్రార్థన చేసి సొదొమ గొమొర్రాలో ఉంటున్న లోతు గురించి ప్రార్థన చేస్తే లోతు మాట విన్నాడు. నేను ఈ మాట వింటున్నాను. చూడండి, లోతు మాట విన్నాడు. అది మనకు ప్రాముఖ్యమైంది. కాబట్టి గుర్తుంచుకుందాం, మన ప్రార్థనలో ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకోక మునుపు మనం పరీక్షించుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనము దేవుని మాట వింటున్నామా అనేది ప్రాముఖ్యం. వింటున్నామంటే మన మనస్సాక్ష్యంతో సాక్ష్యం ఇస్తుంది. అప్పుడు వెంటనే మనం చేసిన ప్రార్థనకి పరిపూర్ణంగా జవాబు వస్తుంది. ఒకవేళ వినలేకపోతే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయాన్ని సరి చేసుకుని ప్రభు దగ్గర మన 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 జీవితాన్ని సరి చేసుకుందాం. అప్పుడు దేవుడు మన మాట వింటాడు. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రార్థనలో ప్రవేశిద్దాం. థ్యాంక్ యూ.
అవును. వరప్రసాద్ అన్నింటి